పీఓకేలోని ఏక్దా మైదానం అంటే రావలకోటలో ఉన్నటువంటి ఏక్దా మైదానంలో దగ్గర దగ్గర 75,000 మంది నిరసనకారులు ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం కోసం, నిరసనలు తెలపడం కోసం ఇక్కడికి వస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపినటువంటి బలగాల వల్ల 16 మంది అక్కడికక్కడే చనిపోయారు. రక్తం ఏరులై పారింది. 37 మంది 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళలో వాళ్ళే తోసుకుని ఒకరి మీద ఒకరు పడిపోవడం వల్ల ఎంతో మందికి కాళ్ళు, చేతులు, చేతి వేళ్ళు అన్నీ ఇరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితి నిన్న కనిపించింది అక్కడ పీఓకేలో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలాగైనా సరే భారత్ని మళ్ళీ రెచ్చగొట్టడం కోసం మళ్ళీ అక్కడ మణిపూర్ని రెచ్చగొడుతున్నారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళకి కడుక్కోవడం చేత కాదు, కానీ ప్రతిదీ భారతదేశం మీద తోసేయాలి. భారతదేశాన్ని కూడా ప్రశాంతంగా లేకుండా మనం కూడా భారతదేశం మీద తుపాకీలు ఎక్కుపెట్టినట్లుగా నటిస్తే పాకిస్తాన్ ప్రజలేమొచ్చేసి అరే మా దేశం భారతదేశంతో పోరాడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఎటువంటి నిరసనలు చేయకూడదు అని ప్రజలు అనుకోవాలి. ధరల గురించి మాట్లాడకూడదు అని చెప్పి. ప్రతి దేశంలో కూడా ధరలు పెరిగిపోతున్నాయి, అందులో ఎటువంటి సందేహము లేదు. అది వాళ్ళ అంతర్గత సమస్యలు. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఏమంటుంది, భారతదేశం మీద నెపం నెట్టేయడానికి చూస్తుంది. భారతదేశం చేస్తున్నటువంటి అంతర్గత దీనివల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అని చెప్పి. ఆఫ్ఘనిస్తాన్ మీద ఎవడు దాడి చేశాడు? పాకిస్తాన్ వాడు చేశాడు. పీఓకేలో ఎవరు ధర్నాలు చేస్తున్నారు? పాకిస్తాన్ ప్రజలు చేస్తున్నారు. ధరలు పెరిగాయని, ఆర్థిక సంక్షోభం వల్ల. అంతేనా? రాజకీయంగా కోసం అక్కడ వీళ్ళు మొత్తం పీఓకేని తీసుకోవాలని చూస్తున్నారు. పీఓకేని స్వాధీనం చేసుకొని, అంటే ఆల్రెడీ పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే ఉంది, కానీ స్వతంత్రంగా ఉంది. మొత్తం రాజకీయ బలం అక్కడ ఉందనుకోండి పాకిస్తాన్కి, అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ తవ్వుకోవచ్చు అనే ఉద్దేశంతో చైనాకి అన్ని ఇచ్చివచ్చు. ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు ఏమొచ్చేసి పాకిస్తాన్ వాళ్ళు ఈ ప్లాన్ చేస్తే అక్కడ ప్రజలు పాకిస్తాన్ రాజకీయ నాయకులు తన్నారు. మీరెవడరా ఇక్కడికి వచ్చి ఇలా చేయడానికి? ఇక్కడ ఉన్న 45 శాసనసభలో 12 స్థానాలు మీరు తీసుకుంటారా? పైగా వాళ్ళకి ఓట్లు వేయడానికి ఎవరికి ఇచ్చారు హక్కులు? కరాచీలో ఉన్నోళ్ళు, లాహోర్లో ఉన్నోళ్ళు, ఇస్లామాబాద్లో ఉన్నోళ్ళు కూడా ఓట్లు వేయొచ్చంట. అసలు పీఓకేకి ఇక్కడ ఉన్నటువంటి వారికి సంబంధం ఏంటి? వీళ్ళకి ఓట్లు వేసేటటువంటి హక్కు కల్పించారు అక్కడ. సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తే ఈ 12 మంది గెలుస్తారు. వీళ్ళు మాత్రమే కాదు, వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి మిగతా ఆ 45లో ఈ 12 పోతే మిగతా 33 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళకి కావాల్సినటువంటి వారిని ఏర్పాటు చేసుకొని నియమించుకొని గెలిపించాలని చూసి ఇలా పీఓకేని స్వాధీనం అంటే వాళ్ళని పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారు. అది వాళ్ళకి నచ్చలేదు. అందుకే ఇప్పుడు ఈ నిరసనలు. పోనీ ఇక్కడ మాత్రమేనా? సింధు ప్రాంతంలో వాటర్ రాకపోతే తన్ని తోసేస్తామని చెప్తున్నారు ఇప్పుడు. అంటే భారతదేశం కాళ్ళే పట్టుకుంటారో మీరు భారతదేశాన్ని హెచ్చరిస్తారో మాకు సంబంధం లేదు, నీరు కావాలి, సాగునీరు, త్రాగునీరు. సింధు ప్రాంత ప్రజలు, పంజాబ్ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఇప్పుడు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ యుద్ధాలు మాకొద్దు, మాకు నీరు కావాలని ఇప్పుడు సింధు, పంజాబ్ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడేం పీఓకేలోనేమొచ్చేసి ఇలాంటి నిరసనలు, అటు బలోచిస్తాన్ ఏమొచ్చేసి మాకు దేశం కావాలని నిరసనలు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏమొచ్చేసి చూస్తూ ఉంది. బలోచిస్తాన్ ఎప్పుడైతే సపరేట్ దేశం అయిపోద్దో ఖైబర్ పఖ్తూన్ఖ్వాని ఆఫ్ఘనిస్తాను, బలోచిస్తాన్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి లాగేస్తారు. సింధు ప్రాంత ప్రజలు ఏమంటున్నారు? మేము భారతదేశం సహాయం తీసుకొని మేము నీలేదో ఒక విధంగా సంపాదించుకుంటాం, మా సంస్కృతి వేరు, మా సాంప్రదాయాలు వేరు, మా జీవన విధానం వేరు, మేము పాకిస్తాన్తో ఉండలేమని ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. ఎన్నున్నాయి అసలు? పాకిస్తాన్ ఎక్కడ ఉంటుంది ఇవన్నీ విడిపోతే? పంజాబ్ అనేది పాకిస్తాన్ అవుద్దా? పంజాబ్ అనేది పాకిస్తాన్ అవ్వదు. సింధు గనక విడిపోయిందంటే సింధులోనే కలిసిపోద్ది పంజాబ్. అంటే ఈ లెక్కను చూస్తే పాకిస్తాన్ మాయమైపోద్ది. అదే భయం ఇప్పుడు రాజకీయ నాయకులకి. పాకిస్తాన్ అనేది లేకపోతే ఎక్కడికక్కడే అధికారులు ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు. అప్పుడు వీడేం చేస్తారు? ఆసిమ్ మునీర్ పరిస్థితి ఏంటి? షాబాజ్ షరీఫ్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మిగతా రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి? సో వీళ్ళందరి భయం అదే. బలోచిస్తాన్ సపరేట్ అయిపోతే ఆ 45% భూభాగంలోకి వీళ్ళు వెళ్ళలేకపోతే, అక్కడ ఉన్నటువంటి వనరులు వీళ్ళకి అందకపోతే పాకిస్తాన్కి చైనా వాడు దేకడు, అమెరికా వాడు దేకడు. పీఓకే కూడా ఇదే విధంగా ఇదైపోతే మరి ఇంక అక్కడ కూడా ఉన్నటువంటి ఆ కొద్ది గొప్ప వనరులు కూడా పోతే మరి మిగతా ఉగ్రవాద సంస్థలు దేకవు. ఎందుకంటే ఉగ్రవాద సంస్థలకి ప్రధానమైనటువంటి స్థావరాలు అక్కడే ఉంటాయి. అప్పుడు పాకిస్తాన్తో వాళ్ళకి అవసరం ఉండదు. మరి ఇంకేముంది? ఖైబర్ పఖ్తూన్ఖ్వా అలా అయిపోతే, సింధు పంజాబ్ ఇలా అయిపోతే. సో అందుకే వీళ్ళు అక్కడికక్కడే ఇలాంటి నరమేధం వాళ్ళకి వాళ్ళే సృష్టించుకొని ఆ నరమేధం మీద బ్రతకాలని చూస్తున్నారు వాళ్ళు.